కేటీఆర్ విమర్శలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ పనికిరాని మాటల గురించి మాట్లాడితే టైం వేస్ట్ అని అన్నారు. గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎక్కడికి వచ్చైనా వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. గద్దర్పై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నారని, బండి సంజయ్ ఉన్నాడా అని నిలదీశారు. అనగారిన ప్రజల కోసం గజ్జకట్టి పాట పాడి ఉద్యమం చేశారని కేంద్ర మంత్రిగా బండి సంజయ్ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. కేటీఆర్ నల్గొండ ధర్నాకు తమ మీటింగ్ లో పల్లి గింజలు, ఐస్ క్రీంలు అమ్ముకునేంత మంది వచ్చారని ఎద్దేవా చేశారు. ఆ మందితో ఎందుకు ధర్నా పెట్టిండు, ఏ ముఖం పెట్టుకుని వచ్చాడని కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ 10 ఏళ్లలో ఫ్లోరైడ్ పెంచి పోషించుండు. 10 ఏళ్లు మంత్రులుగా ఉండి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి పోలే. అధికారం పోగానే నీతులు చెప్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు నా కాలి గోటికి కూడా సరిపోరు. కేసీఆర్ పేరు చెప్పుకొని మంత్రిని అయ్యావు. నీతి నిజాయితీకి మారు పేరు వెంకటరెడ్డి. నాకు ఎక్కడైనా అవినీతి మరక ఉన్నదా? ప్రతిపక్ష నాయకుడు 13 నెలలు అసెంబ్లీకి రాకుండే ఏం చెప్తారు? మూసీ ప్రక్షాళన ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇక్కడ మూసీ చెయ్యొద్దట, అక్కడ యమున చేస్తారట. మూసీ క్లీన్ చేస్తామంటే అక్కడికి పోయి బీజేపీ నాయకులు ఏసీ రూమ్లలో పడుకున్నారు. నాపై మాట్లాడటానికి కేటీఆర్ కి నైతిక హక్కు లేదు. కేటీఆర్ బచ్చా, వాళ్ళ దగ్గర ఏముంది? లక్షల కోట్లు. ఈ కార్ రేస్ అవినీతి తప్ప నాకు లక్షల కోట్లు లేవు. ప్రజల అండదండలు ఉన్నాయి. అమెరికాలో చదువుకొని ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. నేను తిడితే వాళ్ళ తలకాయ పలిగిపోతుంది. జైలుకు పోయిన లల్లు ప్రసాద్ దయ్యం. కేసీఆర్ కి జైలుకు పోకుండానే ఒకసారి అసెంబ్లీకి రాలేదు. మామచాటు అల్లుడు హరీష్ రావు, తండ్రి చాటు కొడుకు కేటీఆర్ అని కోమటిరెడ్డి అన్నారు. గాంధీ భవన్ లో జరిగిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అక్షర చిట్ ఫండ్స్ బాధితులు, అక్షర చిట్ ఫండ్ ఎండీ పేరాల శ్రీనివాసరావు చేసిన మోసాన్ని మంత్రి కోమటిరెడ్డి దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. పేదల సొమ్మును కొల్లగొట్టిన పేరాల శ్రీనివాస్ పై విచారణ చేసిన ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. పేదల సొమ్మును రికవరీ చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని మంత్రికి డీజీపీ తెలిపారు.